హాయ్ బ్రో, ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి దాని గురించి చెప్తాను. నా పేరు మణిశేఖర్. నేను లాస్ట్ 8 ఇయర్స్గా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తున్నాను. సో నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏమైతే కామన్గా మిస్టేక్స్ చేస్తారో అవి చెప్తాను, ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ మనకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది 5 టైప్స్ ఉంటుంది బ్రో, మన ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ డివైడ్ చేసిన ప్రకారం. ఫస్ట్ది శాలరీ, సెకండ్ది హౌస్ ప్రాపర్టీ, థర్డ్ది క్యాపిటల్ గెయిన్స్, బిజినెస్ ఇన్కమ్. పైన ఏది కవర్ కానీ అక్కడ కవర్ అవుద్ది అనమాట. నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. ఫస్ట్ మన ఇన్కమ్, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది శాలరీ అనుకోండి. మ్యాక్సిమం ఫామ్ 16 రాకుండా రిటర్న్ ఫైల్ చేయొద్దు. ఎందుకు అంటే మీకు ఫామ్ 16s ఎప్పుడు జనరేట్ అవుతాయి అంటే మీ కంపెనీ వాళ్ళు టీడీఎస్ రిటర్న్ ఫైల్ చేశాక మీ ఫామ్ 16s వస్తాయి. ఎప్పుడైతే మీరు టీడీఎస్ రిటర్న్ జనరేట్ చేస్తారో, మీన్స్ ఫైల్ చేస్తారో, అప్పుడే మీకు కట్ అయిన టీడీఎస్ మొత్తం పోర్టల్లో రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. అప్పుడు వరకు వెయిట్ చేయండి. ఇఫ్ బ్రో మాకు మ్యాక్సిమం 99% కంపెనీలు ఫామ్ 16 రిలీజ్ చేస్తాయి. అప్పుడు మీరు ఏం చేయాలంటే, మీరు ఆల్రెడీ సపోజ్ మీరు ఆగస్ట్ వరకు టీసీఎస్లో వర్క్ చేశారు, ఆగస్ట్ వరకు టీసీఎస్లో వర్క్ చేశారు. దాని తర్వాత మీరు ఇన్ఫోసిస్కి మారిపోయారు తర్వాత ఆగస్ట్ నుంచి. అప్పుడు మీరు ఏం చేయాలంటే టీసీఎస్ది కావాలి, ఇన్ఫోసిస్ది కావాలి, రెండు వచ్చేంతవరకు వెయిట్ చేయండి. ఒకటి వచ్చింది కానీ ఆనందపడి ఫైల్ చేస్తే ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే డిడక్షన్స్ క్లెయిమ్ చేసేటప్పుడు మీ పే స్లిప్లో ఎంత ఉందో అంతే క్లెయిమ్ చేయండి. మీ పే స్లిప్లో ఎంత అమౌంట్ అయితే ఉందో అంత అమౌంట్ క్లెయిమ్ చేయండి, ఎక్కువ క్లెయిమ్ చేయొద్దు. ఎందుకంటే మనకి ఇన్కమ్ ట్యాక్స్లో ఎక్కడైనా ఏం చెప్తారు అంటే, యాక్ట్లో వచ్చేసరికి మీ పే స్లిప్లో మీ ఎంప్లాయర్ ఇచ్చిన అమౌంట్ ఆర్ మీరు యాక్చువల్గా స్పెండ్ చేసిన అమౌంట్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అంటారు. అంటే మనకు మ్యాక్సిమం ఎంత వస్తుంది, మనం స్పెండ్ చేసి ఉండాలి, అట్ ద సేమ్ టైం అది పే స్లిప్లో ఉండాలి, అప్పుడే మన డిడక్షన్ వస్తుంది. అలా కాకుండా మనకి ఇష్టం వచ్చినట్లు తీసుకుంటే డిపార్ట్మెంట్ వాళ్ళు నోటీస్ రైజ్ చేసినప్పుడు మనకి ఆన్సర్ చేయడానికి ఏమి ఉండదు. సో బెటర్ నా సజెషన్ ఏంటంటే మీరు పే స్లిప్లో ఉన్న డిడక్షన్స్ యూజ్ చేసుకోండి, కానీ వేరే డిడక్షన్స్ ఏం యూజ్ చేసి నోటీస్ రాకపోతే ఇబ్బంది లేదు. వన్స్ నోటీస్ వచ్చిందంటే మళ్ళీ మనం ఎక్స్ట్రా పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. సో బెటర్ మీ ఇన్కమ్ వరకు అయితే, శాలరీ ఇన్కమ్ వరకు అయితే మీరు పే స్లిప్ దాటి బియాండ్ దట్ వెళ్ళొద్దు. యాక్చువల్గా ఇంకర్ అయినా సరే, అది దాని గురించి. సెకండ్ థింగ్ ఏంటంటే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఇది పేరుకే ఇన్కమ్, కానీ 99% అనేది మనకి యూజ్ అయ్యేది హోమ్ లోన్ తీసుకొని ఉంటే మనకి ఇంట్రెస్ట్ 2 lakhs వరకు ఇక్కడ మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనకి ఇది -2 lakhs వస్తుంది. ఇంకెవరికి ఉపయోగపడుతుంది అంటే ఇది మనకేమన్నా 4-5 houses కానీ ఏమన్నా హౌసెస్ ఉండి దాని నుంచి రెంటల్ ఇన్కమ్ వస్తుంటే మనకి అక్కడి నుంచి వచ్చే ఇన్కమ్ని ఇక్కడ డిస్క్లోజ్ చేయాలన్నమాట. రెంటల్ ఇన్కమ్ని మ్యాక్సిమం ఇది ఎవరు డిస్క్లోజ్ చేయరు, ఎందుకంటే మన ఇన్కమ్ ఎక్కడ చూస్తే ట్యాక్స్ ఎక్కువ కట్టాల్సి వస్తుంది కాబట్టి మ్యాక్సిమం అందరు దీన్ని యూజ్ చేస్తారు. సో మీరు కూడా ఏమన్నా హోమ్ లోన్ తీసుకొని దానికి ఇంట్రెస్ట్ అమౌంట్, ఓన్లీ ఇంట్రెస్ట్ అమౌంటే April 23 నుంచి March 24 వరకు 2 lakhs వరకు మీరు ఎంతైతే ఇంట్రెస్ట్ పే చేస్తారో అంత మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. అది ఇక్కడ మనకి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో వస్తుంది. మూడోసారి క్యాపిటల్ గెయిన్స్ అనమాట. ఈ క్యాపిటల్ గెయిన్స్ ఏంటంటే మనం షేర్స్ బై చేసి సేల్ చేస్తాం కదా, దాని వచ్చిన ప్రాఫిట్ అనేది less than 1 year అయితేనేమో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, more than 1 year అయితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉంటుంది. అలాగే మనం ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ కానీ ఇలాగ ఏం సేల్ చేసినా సరే ఒక లిస్ట్ ఆఫ్ అసెట్స్ ఉంటే అవి సేల్ చేస్తే మన క్యాపిటల్ గెయిన్స్లో కవర్ అవుతుంది అనమాట. ఇది మ్యాక్సిమం మీరు ఫైల్ చేసే క్లయింట్ ఎవరి దగ్గర ఫైల్ చేసుకుంటారో అతనికి మ్యాక్సిమం తెలిసి ఉంటుంది. మీరు ఒకవేళ ఏమైనా ట్రాన్సాక్షన్ చేస్తుంటే బై కానీ సేల్ కానీ ల్యాండ్ కానీ అట్లాగా అవి అక్కడ డిస్కస్ చేయండి. ఇంకోటి బిజినెస్ ఇన్కమ్. ఇది మనం తప్పు చేసే చాలామంది రాంగ్గా చేసుకొని నోటీస్ తెచ్చుకుంటారు. బిజినెస్ ఇన్కమ్ ఏముంటుంది అంటే మనం ఫ్రీలాన్సింగ్ చేస్తాం కదా, మీన్స్ చెక్ అలాంటివి చేసినప్పుడు మనకు కొంత ఇన్కమ్ వస్తుంది అనమాట. ఆ ఇన్కమ్ మనకి శాలరీ కాదు. ఎందుకు అంటే శాలరీ ఎప్పుడు అంటామంటే ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉన్నప్పుడే అది శాలరీ అవుతుంది అనమాట. అదర్ దెన్ ఇది వచ్చినప్పుడు మనకి అది బిజినెస్ ఇన్కమ్ అవుతుంది. సో మీకు ఏదైతే దీని ద్వారా వస్తుందో అది మొత్తం బిజినెస్ ఇన్కమ్లో పెట్టండి. బిజినెస్ ఇన్కమ్లో కూడా మీకు బెనిఫిట్ రావాలి అంటే ప్రెజెంట్ ట్యాక్సేషన్లో పెట్టుకోండి. మనకి అక్కడ 6% or 8% ఇంతే ఇన్కమ్గా తీసుకుంటే మిగతా మొత్తం మనకి
ఇన్కమ్గా వస్తుంది అనమాట. 6%, 8% ఇన్కమ్గా వస్తుంది, మిగతా మొత్తం ఎక్స్పెండిచర్కి వెళ్ళిపోతుంది. ఇది మీకు బెస్ట్ వే. ఇక్కడ మనం మ్యాక్సిమం తప్పులు చేసేదంతా ఎక్కడంటే ఈ అదర్ సోర్స్ దగ్గర. ఈ అదర్ సోర్స్ ఏంటిదంటే అదర్ దెన్ పైన చూపించినవి కాకుండా కింద మొత్తం ఇక్కడ కవర్ అవుతుంది అనమాట. దీనిలో మేజర్ ఫస్ట్ ఏం వస్తుందంటే బ్యాంక్ ఇంట్రెస్ట్. బ్యాంక్ ఇంట్రెస్ట్ అనమాట. అది ఎఫ్డి కానీ, టర్మ్ డిపాజిట్స్ కానీ, నార్మల్ సేవింగ్స్ ఇంట్రెస్ట్ కానీ ఇక్కడ వస్తుంది అనమాట. ఇక్కడ మనం చాలామంది దాని నోటీసులు వస్తుంటే, ఇంకోటి ఏంటంటే 99% మర్చిపోతారు. ఆ మర్చిపోయేది ఏంటంటే మనకి లాస్ట్ ఇయర్ రిఫండ్ వచ్చి ఉంటుంది కదా, ఆ లాస్ట్ ఇయర్ రిఫండ్ మీద మనకి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంట్రెస్ట్ ఇస్తారనమాట. ఎంతో కొంత ఇంట్రెస్ట్ ఇస్తారు. 99% కేసెస్లో వాళ్ళు మనకి ఇంట్రెస్ట్ ఇస్తారనమాట. ఆ రిఫండ్ అని మనం అదర్ ఇన్కమ్లో చూపించాలి. 99% చూపించారు. కొంతమంది దరిద్రం లేకపోతే నోటీసులు వస్తాయి ఈ కేసు మీద, మీరు చూపించలేదు, అదర్ ఇన్కమ్ లేదని. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మీరు రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత ఇది పెట్టారా లేదా అనేది. ఇదంతా ఏంటంటే మన ఇన్కమ్ ఏ ఏరియాలో చూపించాలి అనేది. ఇది వన్స్ రిటర్న్ ఫైల్ అయిపోయింది ఇంతటితో నాకు అదర్ ఇన్కమ్లో చూపించడం తోటి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఈ వెరిఫికేషన్ అనమాట. ఈ వెరిఫికేషన్ ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే పిల్లప్పుడు తాలిబొట్టు కట్టడం ఎంత మ్యాండేటరీనో రిటర్న్ ఫైల్ అయ్యాక ఈ వెరిఫికేషన్ అనేది అంతే మ్యాండేటరీ. చాలామంది ఏం చేస్తారు, నేను ఎక్కడ చూసానంటే క్లియర్ ట్యాక్స్ అలాగ ఆన్లైన్ పోర్టల్లో చేర్చుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మన రిటర్న్ ఫైల్ చేస్తారు కానీ మనకి ఈ వెరిఫికేషన్ చేయరు కొంతమంది. ఎందుకంటే నేను లాస్ట్ టైం ఫైల్ చేసినప్పుడు ఆల్మోస్ట్ 8-9 మెంబర్స్ దగ్గర చెక్ చేశాను, వాళ్ళకి రిటర్న్ ఫైల్ చేశాక ఈ వెరిఫికేషన్ చేయలేదు. ఈ వెరిఫికేషన్ చేయబోతే ఏమవుతుందంటే మీకు రిఫండ్ అనేది క్రెడిట్ అవ్వదు ఫస్ట్ థింగ్. ఇంకొకటి ఏంటంటే మీ రిటర్న్ అనేది ఇన్వాలిడ్గా అయిపోతుంది అనమాట. వాళ్ళు ఫైల్ చేసిన 30 days లోపు ఈ వెరిఫికేషన్ చేసుకోవాలని చెప్తారు. ఇది కానీ చేసుకోలేదు అంటే మీరు ఫైల్ చేసిన రిటర్న్ అనేది ఇన్వాలిడ్ అయిపోతుంది. అంటే మీరు రిటర్న్ ఫైల్ చేయనట్లే లెక్క. అప్పుడు ఏం చేస్తారు డిపార్ట్మెంట్కి, మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి, ఫైల్ చేయలేదు కాబట్టి పెనాల్టీలు, ఇంట్రెస్ట్లు, తతంగం ఉంటుంది. సో దాన్ని అవాయిడ్ చేయడానికి మీరు ఏం చేస్తారంటే ఈ వెరిఫికేషన్ అయిందా లేదా అని చెక్ చేసుకోవాలి. మీకు ఈ వెరిఫికేషన్ అయిందా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే మీకు వాళ్ళు ఏం చేస్తారంటే ఆధార్ ఓటీపీ అడుగుతారనమాట. ఆధార్ ఓటీపీ అడిగినప్పుడు మిమ్మల్ని అడిగారా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ అడగలేదంటే బ్రో ఇట్లా ఈ వెరిఫికేషన్ ఉంటుంది కదా, ఆధార్ ఓటీపీ చేయండి బ్రో మీరు అడగండి, అప్పుడు అతను మర్చిపోయినా చేస్తారు. ఇంకోటి ఏంటంటే రిటర్న్ ఫైల్ అయిన తర్వాత మీరు చేయాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అక్నాలజ్మెంట్ ఫామ్స్ చెక్ చేసుకోండి. ఆ అక్నాలజ్మెంట్ ఫామ్లో చెక్ చేయాల్సిన డీటెయిల్స్ ఏంటంటే ఫస్ట్ డిడక్షన్స్ ఏం పెట్టాడు అతను మీరు అర్థం చేసుకోండి, ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోండి. మీకు అర్థం కాలేదా అడిగి కాల్ చేసి అడగండి ఎవరు ఫైల్ చేస్తారో వాళ్ళు. ఎందుకంటే ఏ పడితే పెట్టిన తర్వాత రేపు నోటీస్ వచ్చాక మనకి ఇబ్బంది అయితే మనం ఆన్సరబుల్. ఎందుకంటే రిటర్న్ అతను ఫైల్ చేసినా అది రిటర్న్ మంది, సో మనం కూడా కొంచెం కాషియస్గా ఉండాలి. సెకండ్ ఏంటంటే మీకు రిఫండ్ చెప్పుంటాడు కదా 5K, 10K, 6K, 7K, ఆ రిఫండ్ అమౌంట్ అనేది సేమ్ మ్యాచ్ అవుతుందా లేదని చెక్ చేయాలి. ఎక్కడ చెక్ చేయాలంటే నేను చెప్పాను అది ఇప్పుడే మీకు అక్నాలజ్మెంట్ వస్తుందని. ఆ అక్నాలజ్మెంట్లో ఇక్కడ లాస్ట్ కాలం చూస్తే ట్యాక్స్ పేయబుల్ అండ్ రిఫండబుల్ ఉంది కదా, ఇక్కడ తెలుస్తుంది అనమాట మీకు. ఇక్కడ ఇది కాదు, ఇక్కడ ట్యాక్స్ పేయబుల్ అండ్ రిఫండెడ్ ఉంది కదా 9th, ఇక్కడ తెలుస్తుంది అనమాట మీకు ఎంత రిఫండ్ వచ్చేది అనేది. ఇక్కడ అమౌంట్ ఎంతైతే ఉంటుందో అంతే మీకు రిఫండ్ వస్తుంది తప్ప మీకు అతను చెప్పిన అమౌంట్ రాదు. ఒకవేళ అతను సేమ్ అమౌంట్ ఉంటే మీకు ఓకే. ఎందుకంటే చాలామందికి ఏం చేస్తారంటే పర్సెంటేజ్ కమిషన్ తీసుకుంటారు ఆ రిఫండ్ మీద. మీరు అక్కడ మోసపోకుండా ఉండొచ్చు అని చెప్తున్నాను. ఇంకో కన్ఫర్మేషన్ ఏంటంటే మీకు ఆ రిఫండ్ ఎక్కడ పడుతుంది అనేది ఇక్కడ మీకు పార్ట్ ఈలో ఉంటుంది అనమాట డేటా అంతే. ఆ రిఫండ్ ఎవరి బ్యాంక్ అకౌంట్లో పడుతుందని. ఇది కూడా మీ ఐఎఫ్ఎస్సి కోడ్, నేమ్ ఆఫ్ ది బ్యాంక్, అకౌంట్ నెంబరు అండ్ టైప్ ఆఫ్ అకౌంట్, సేవింగ్స్ అకౌంటా కరెంట్ అకౌంటా అనేది చెక్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే మీకు ఆల్రెడీ TDS కట్ అయిపోయినప్పుడు మీ ఎవరైతే కట్ చేస్తారో వాళ్ళు రిటర్న్ ఫైల్ చేయాలన్నమాట. అలా ఫైల్ చేస్తే మన TDS పోర్టల్ రిఫ్లెక్ట్ అవుతుంది. అది మొత్తం అతను కన్సిడర్ చేశాడు లేదనేది మనకి షెడ్యూల్ TDS 1లో ఉంటుంది అనమాట నీట్గా. సరే మీకు గమనిస్తే TDS 1లో ఉంటుంది అనమాట డేటా మొత్తం. అక్కడ మీకు పైన ట్యాన్ అది డిడక్టర్ అంటే మీ ఎవరైతే కట్ చేస్తారో వాళ్ళ ట్యాన్ నెంబరు, వాళ్ళ కంపెనీ పేరు, ఎంత ఇన్కమ్ అయితే వచ్చిందో అంత, ఎంత TDS కట్ చేస్తారో అంత ఉంటుంది అనమాట కింద. ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే మీకు తెలిసిపోద్ది ఈజీగా.
అమౌంట్ మ్యాచ్ అవుతుందా లేదా. ఒకవేళ మీకు మ్యాచ్ అంటే మన దగ్గర ఎక్కువ కట్ చేసి తక్కువ డిపాజిట్ చేశారంటే మీరు మీ కంపెనీ వాళ్ళు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. 99 కేసెస్లో అలాంటి కేసెస్లో ఏమి ఉండవు. 99% మ్యాచ్ అవుతుంది. కొన్ని చిన్న కంపెనీలు ఏంటంటే కట్ చేస్తారు కానీ మర్చిపోతారు డిపాజిట్ చేయడం అలాగా. అలా మీరు ఒకసారి చెక్ చేస్తే వాళ్ళు ఫైల్ చేస్తారు. అప్పుడు మన 26 డేస్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే పెద్ద ప్రాబ్లం చేసేది ఎక్కడంటే చెప్తున్నాను కదా మళ్ళీ ఇక్కడ ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది మాకు ఎలా తెలుస్తుంది బ్రో అంటే మీకు ఏఐఎస్ అని ఒక స్టేట్మెంట్ ఉంటుంది అనమాట. ఆ ఏఐ స్టేట్మెంట్లో డీటెయిల్డ్గా ఇస్తాడు వాడు ఇంట్రెస్ట్ ఎంత, ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత, డివిడెంట్ ఎంత అనేది మొత్తం డీటెయిల్గా ఇస్తాడు. మీరు ఎక్కడి నుంచో కాపీ పేస్ట్ చేసుకుని ప్రశాంతంగా దరిద్రం లేకుండా సరిపోద్ది. ఇప్పుడు నేను చెప్పినన్నీ కానీ మీరు ఫాలో అయ్యారంటే 97 to 99% మీకు నోటీస్ రాదు. నోటీస్ అనేది ఒకవేళ వచ్చినా సరే మనం రిప్లై ఇచ్చుకొని సేఫ్ సైడ్గా ఉండొచ్చు. లేదు ఎక్స్ట్రాలో ఎట్లా పడితే అట్లా రిటర్న్ ఫైల్ చేసి రిఫండ్ తెప్పించుకొని ఫర్దర్గా ఇబ్బంది పడకంటే సేఫ్గా ఫైల్ చేసి రిటర్న్ తెప్పించుకొని హ్యాపీగా ఉండడం బెస్ట్ బ్రో. ఇదైతే మీరు చెక్ చేసుకోండి ఒకసారి. మీరు ఎవరి దగ్గర ఫైల్ చేయించినా సరే ఇది మీకు హెల్ప్ అవుతుంది. ఇంకా ఏమన్నా ఫర్దర్గా డౌట్స్ అలాంటివి ఏమైనా ఉన్నా కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను.